ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలు అంతలా తాళి తీయాలని ముందుకొచ్చిన మనిషి సంతకం పెట్టడానికి ఎందుకు ముందుకు రాలేదు? సంతకం చేయడానికి ఎందుకు వెనకాడాడు? తన మనసులో ఇంకా నా మీద ప్రేముందా? చెప్పరా శివ, తనకి నా మీద ప్రేముండే విడాకుల పత్రాల మీద సంతకం చేయలేదా? తనకి ప్రేముందో లేదో తర్వాత ఆలోచిద్దాం. సంతకం ఎందుకు పెట్టలేదో తర్వాత తేలుద్దాం. ఇంతకీ నువ్వెందుకు సంతకం పెట్టలేదు? నువ్వెందుకు సంతకం పెట్టలేదో చెప్పరా. తను తాళి తీయడానికి సంతకానికి ముడెందుకు పెట్టిందంటావు? ముందు చట్టపరమైన తెగింపులు కావాలంది అన్నావు కదరా. చట్టంతో తెగదెంపులన్నది తనే కదా. సంతకం పెట్టడానికి ఎందుకు ముందుకు రాలేదు? ఎందుకు చేయలేదు? నేనే ఎందుకు ముందు సంతకం చేయాలి? నాకు నేనే కావాలని వదులుకున్నానని మళ్ళీ నింద వేయడానికా? వదులుకోవడానికి సిద్ధపడిన తర్వాత వెనక ముందనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? చెప్పరా, సమాధానం చెప్పు. నీకు వదిన మీద అంతో ఇంతో ప్రేమ లేకపోతే సంతకానికి ఎందుకు వెనకాడావు? నీ అభిమానమంతా ఆవిడ మీదేరా. అందుకే నన్నిలా ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు. కానీ ఆవిడ సంతకం చేయకపోవడం తప్పని అనవే. తనే ఎదురుదాడికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడు దోషం నా మీదే వేసి నన్ను ఒక దోషిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్క, నువ్వెన్నైనా చెప్పక్క, నీకు బావగారి మీద ప్రేమ ఉంది, అది కన్ఫర్మ్. నో, అస్సల్లేదు. లేకపోతే అసలు ఈ చర్చే లేదురా. ఖచ్చితంగా ప్రేమాభిమానాలున్నాయి. అందుకే ఎవరికి వాళ్ళు జంకుతున్నారు. నిన్ను తాళి తీయనివ్వలేదు, తను సంతకం చేయలేదు. నువ్వెంతసేపు అటుపక్కే ఆలోచిస్తున్నావు. తనలాగే నువ్వు కూడా నాదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నావు. నేనేం తప్పొప్పులు ఎంచడం లేదు తల్లి. మీ మనసులో ఒకరి మీద ఒకరికి ప్రేమలున్నాయని చెప్తున్నాను. నాకసలు నమ్మకమే లేదు. తనకి ప్రేమన్నది ఏ కోశానా లేదు. నీకుందా? అది చెప్పు. మూర్ఖత్వం. చెప్పడు, చెప్పలేడు. నమ్మకం కొరవడిన వ్యక్తిత్వం, మార్పు కోరుకొని తత్వం, నిలువెల్లా శాడిజం నింపుకున్న మనిషి. ఇవన్నీ ఉక్రోషంతోనే మాటలే కాని నిజంగా మనస్ఫూర్తిగా వద్దనుకుంటే సంతకాలకి నువ్వు నేను అనుకోకుండా పోటీపడి సంతకాలు పెట్టేవాళ్ళు. రే, మనసులో ప్రేమలు దాచుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? బయట పట్టడానికే భయపడుతున్నారా? రే అరే పోరా, ఇరిటేట్ చేయకు పో. ప్రేమ ఉన్న వాళ్ళకే కోపాలొస్తాయి. చెప్పింది చాలు, వెళ్ళవే. కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఆలోచించుకోనివ్వు. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఆలోచించు, బాగా ఆలోచించు. నీ సమస్య గురించి అంతరాత్మ అని ఒకటి ఉంటుంది, దాంతో బాగా చర్చించు. పరిష్కారాలు అంతరాత్మే చూసుకుంటుంది. అయితే ఒక కండిషన్, పాజిటివ్గా ఆలోచించు. నెగటివ్ థాట్తో ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్స్ రావు. పాజిటివ్ రిజల్ట్స్ రావాలనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాంరా. ఆల్ ది బెస్ట్. ఉండనీదు వెళ్ళనీదు ఇంత ఖైదు నాకిలా ఏమిటో. సాయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో. ముందు విడాకుల పత్రాల మీద సంతకాలు చేయి. ఆ తర్వాత తాళి తీయొచ్చు. ఇక్కడ నన్నే ముందుకు నెడుతున్నావా? ముందు నువ్వే పెట్టు. నేనెందుకు పెట్టాలి? నువ్వే పెట్టొచ్చుగా. నేనిప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్తే ఆవిడ గారితో కలిసి వెళ్ళాలా? ఒక్కడనే వెళ్ళాలా? తన కోసం ఆగితే ఎగాదిగా చూస్తుంది, వెక్కిరింపు మాటలు మాట్లాడుతుంది. విడిగా వెళ్తే నాన్న నిలదీస్తారు, కలిసి రాలేదని బాధపడతారు. విడిపోవాలనుకున్నప్పుడు నేనెలా కలిసి చూడాలనుకుంటాను అన్నారుగా. అసలు వెళ్ళకపోతే నాన్న హట్ అవుతారు. కన్న తండ్రిని పట్టించుకోలేదన్న అపవాదు. మళ్ళీ ఎమ్మెల్యే ఎంట్రీ ఇస్తాడు. అది వెళ్ళి
నేను వెళ్ళకపోతే తనకి భయపడే రాలేదని ఆ రాక్షసి అనుకున్నా అనుకోవచ్చు. వెళ్తాను, ఏదైతే అదవుతుంది. ఆ మహాతల్లొస్తే ఎందుకు సంతకం పెట్టవని నిలదీస్తాను. కట్టుకున్న నాటి నుంచి జరిగినవన్నీ అడిగి కడిగి పారేస్తా. అక్క, హాస్పిటల్కేనా? అవునక్క. నువ్వు వద్దాం అనుకుంటున్నావా? రోజు నీ వెంట హాస్పిటల్కి వస్తే నన్ను వెరిదాన్లా చూస్తాన్రా. నేను రాలేనులే కాని. అవును, నీకు జనని గురించి ఏమైనా తెలిసిందా? ఇంత సడన్ గా అక్క జనని గురించి ఎందుకు అడిగింది? తన గురించి అక్కకేమైనా తెలిసిందా? తెలీదక్క. ఆవిడ గారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటక్క? అయినా నాన్న గురించి అడిగితే అర్థం ఉంది, కానీ ఇప్పుడు నీకు తనెందుకు గుర్తొచ్చింది? ఏదో వచ్చింది లేరా. నువ్వు అన్నట్టు ఆ మొండిగటం స్వార్థపు మనిషి గురించి తెలుసుకోవడం అనవసరం రా. మనకెందుకులే. అలా అన్నావు, బాగుంది. అలాంటి వాళ్ళ గురించి మనం ఆరా తీయడం కూడా అనవసరం అక్క. నిజమేరా. కానీ ప్యూర్లీ ఈ మధ్య తన గురించి ఆలోచనలు ఏమైనా చేస్తున్నావేమోనని నా మనసు కనిపించిందిరా. ఎందుకలా అనిపించింది? కనకపోయినా పెంచిన తల్లిని కదరా. నీ మనసు తెలిసిన దాన్ని కదా. సెన్సిటివ్గా ఆలోచించే తత్వం నీది కదా. నీ మనసుకి బాధ అనిపిస్తే తెలియకుండానే నా మనసు చలించిపోతుందిరా. మమకారం పంచిందాన్ని నీ కలత నా గుండెల్ని కలిచేస్తోందిరా. నీలో ఏ అలజడి మొదలైనా నాలో అశాంతి చోటు చేసుకుంటుంది. ఈ మధ్య నీకు దూరంగా ఉంటున్నాను కదా, ఎప్పుడూ నా ధ్యాసంతా నీ మీదే ఉంటుంది. ఏదో తెలియని భయం నన్ను కాస్త కలవర పెడుతోందిరా. నీకు చెప్పకుండా నేను ఎవరి గురించి ఆలోచించనక్క. నీ మనసులో నా గురించి ఎలాంటి తప్పుడు ఆలోచనలు రానివ్వకు. నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ సంతోషమే నా సంతోషం రా. నువ్వు ధైర్యం చెప్పాక నేనెందుకు భయపడతాను? పాపం, అక్కకి నేనంటే ప్రాణం. తనకి నా మీద వల్లమాలిన అభిమానం, నేనంటే అంతులేని ప్రేమ. కానీ నేను అక్కతో అబద్ధం చెప్తున్నా. నిజం చెప్పేస్తే ఏమైంది కూడా? ఏం లేదక్క, నేను వెళ్తాను. అయ్యో, అదేంట్రా వెళ్ళొస్తాను అనాలి. సరే అక్క, వెళ్ళొస్తాను. జాగ్రత్త, వెళ్ళు. వీడు నాతో అబద్ధం చెప్పినందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నాడని నాకు అర్థమైంది. ఆ గిల్ట్తోనే నేను గేమ్ ఎలా స్టార్ట్ చేస్తానో చూడరా. ఇవాళ మామయ్య దగ్గరకు వెళ్ళాలా వద్దా? వెళ్తే డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయమంటే ఏం చేయాలి? సంతకం చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి అయితే చెయ్యాలా? లేదు నిన్నట్లాగానే ముందు గుణనే చేయమని అనాలా? అదే బెటర్. అతన్ని కార్నర్ చేస్తాను. లేకపోతే నేనేదో కావాలని తన వెనకాల పడినట్టు ఫోర్స్ కొడతాడు. అసలు వెళ్ళడం మానేస్తే మావే బాధపడతారు. గుండెను వదులుకోవడం ఇష్టం లేక భయపడి ఆగిందనుకుంటే ఎవరేమనుకున్నా వెళ్ళను, ఉండిపోతాను. నోను, నేను తనను ఆశిస్తున్నట్టుగా అవుతుంది. వెళ్తే నేనే వదులుకోవడానికి సిద్ధపడ్డట్టు భావిస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలో నేనే తేల్చుకోలేకపోతున్నాను. ఇది ఇప్పుడప్పుడే కదిలేలా లేదు, మొండిఘటం. ఏం చేస్తే మంచిదంటావు? నాకు అర్థమై చావట్లేదు. మనకన్నా అన్నయ్య అయితే బాగా ఆలోచిస్తాడు. వాణ్ణి సలహా అడగడం బెటర్. మనం దీన్ని అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళేలా చేస్తే కథ ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేమమ్మా. నిజమేనే, నువ్వు అన్నట్టు వాడే కరెక్ట్. వాడే ఏదైనా ఐడియా ఇస్తాడు. వాడికోసారి ఫోన్ చెయ్యి. అమ్మమ్మా, ఏం చేస్తున్నా? ఏంటి దానిలో అదే సతమతమైపోతోంది. నిన్న తాతయ్య చెప్పిన విషయంలో అమ్మ ఏమీ తేల్చుకోలేకపోతున్నట్టుగా ఉంది. కదిలిస్తే మ్యాటర్ బయటపడుతుంది కదా. నీకు నువ్వుగా కదిలించకో. అదేం చెప్తుందో విందాం. అబ్బా, అంతే కదరా. ఏం చిట్టి, ఏంటి నల్లపూసైపోయావు?
నువ్వు ఈ మధ్య అసలు కనిపించడం లేదు. చాలా రోజులైంది నిన్ను చూసి. సరిగ్గా నేను ఈ మాటే మిమ్మల్ని అడగాలనుకున్నాను. మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ కాదు, ఏం కాదు, అంతా గజిబిజియే. ఏ విషయంలో అయినా ఫుల్ క్లారిటీతో ఉండే మీరు గజిబిజీ అనడం ఏంటి? టెన్షన్ ఎంత క్లారిటీ ఉన్న వాళ్ళనైనా కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. టెన్షనా? ఏ వర్క్ లోడ్ ఎక్కువైందండి? వర్క్ లోడ్, ఆ వర్కౌట్ కాని ఆలోచనలో నాకు నేనే తేల్చుకోలేక సతమతం అయిపోతున్నాను. సర్లే కానీ నా ఇబ్బందుల గురించి చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ, నువ్వెలా ఉన్నావు? పరీక్షలు బాగా రాస్తున్నావా? పర్వాలేదండి, బాగానే ఉన్నాను. పరీక్షలు కూడా చాలా బాగా రాస్తున్నాను. కానీ మీలాగే నన్ను ఒక ప్రశ్న అసంతృప్తికి గురి చేస్తుంది. ఎంత ఆలోచించినా సమాధానం లేని ప్రశ్న వేధిస్తుంది. నేను ఇంచుమించు మీలాగే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. చిన్నవాడివి, నీకెందుకయ్యా కన్ఫ్యూజన్స్? దేని గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్ గురించి. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయో లేవో అని ఒక్కోసారి భయం వేస్తుందండి. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, అవన్నీ నెరవేరకపోతే బాధపడాల్సి వస్తుందేమోనని ఇప్పుడే బాధపడుతున్నాను. నిరాశావాదం మంచిది కాదు. పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇదేనండి, ఇదే. ఇలా నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. మీతో మాట్లాడితే ఓ క్లారిటీ వచ్చినట్టు, రిలీఫ్ ఫీల్ అయినట్టు, రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. అవును, ఈ మధ్య నువ్వు మీ నాన్నగారు టాపిక్ ఏం చెప్పడం లేదు. మీ నాన్న కోసం నువ్వేదో ఒక అమ్మాయిని చూశానన్నావు కదా, ఆ విషయం కొలిక్కొచ్చిందా? మీ నాన్నకి లేడీ లక్ సొంతం చేసావా? ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నారా? మీ సలహా ప్రకారం నేను సెర్చ్ చేసి ఒక ఆంటీని సెలెక్ట్ చేశాను. తనే మా నాన్నకి లక్కీ లేడీ అని ఫిక్స్ అయ్యాను. వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ప్రొసీడ్ అయ్యాను కూడా. ఆంటీ చాలా మంచిదండి, కానీ ఎందుకో చూడగా ఆలోచిస్తే కొన్ని విషయాల్లో తను మా నాన్నకి కరెక్ట్ పార్ట్నర్ కాదనే ఫీలింగ్ జనరేట్ అయింది. అప్పుడు ప్రోత్సహించింది నేనే. ఇప్పుడు వద్దనుకునే ఆలోచనకు వచ్చింది నేనే. ఏం చేయాలి, ఎలా తనని వెనక్కి లాగాలో అర్థం కావడం లేదు. మా నాన్నకి మీరు కరెక్ట్ కాదు అని చెప్తే బాధపడతారు. ఆ బాధలో తనేం చేస్తుందో, ఏమైపోతుందో అని చిన్న బాధ. పాపం, ఆడపిల్లకి ఆశలు కల్పించి ఇప్పుడు కాదండం, కుదరదండం, కరెక్ట్ కాదని చెప్పడం కష్టంతో కూడుకున్న పని చిట్టి. కానీ కరెక్ట్ కాదని తెలిసాక వాళ్ళని కలిసేలా చేస్తే ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే ప్రాబ్లమే కదా. ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది. మీ నాన్నగారు కూడా జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. జీవితంలో ఓ మనిషి తోడు కావాలని చెప్పడం తేలిక, కానీ వద్దని చెప్పడం చాలా కష్టం కదండి. పైగా వాళ్ళ మీద అంతో ఇంతో ఇష్టం ఉన్న వాళ్ళకి మరీ కష్టం కదా. అవును, ఇలాంటి విషయాల్లో వాళ్ళకి వాళ్ళే చర్చించుకుని నిర్ణయానికి రావాలి. మనకు సంబంధించిన విషయాలు, మనుగడకి సంబంధించిన విషయాలు ఇవి. రేపు విభేదాలు తలెత్తితే బతుకు మీద విరక్తి కలిగే ప్రమాదం ఉంది. అంతో ఇంతో ప్రేముంటే దూరం కావడం కష్టంగానే ఉంటుంది. కొంతమంది అయితే మనసులో ప్రేమ ఉన్నా కప్పెట్టుకుని బుసలు కొడుతుంటారు. విడివిడిగా ఉంటారు, కనపడకపోతే కలవరిస్తారు. ఎదురు పడితే తోక తొక్కిన తాచులాగా ఎగిరి పడతారు. కలవాలనుకుంటారు, కలవలేరు. వదులుకోవాలనుకుంటారు, వదులుకోలేరు. అమ్మమ్మ, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి మీద నీ సెటైర్లు? ఎవరి గురించి అంటానే? నేనైతే లోకంలో నాకు ఎదురుపడ్డ కొందరు గురించి, వాళ్ళ గుణాల గురించి మాట్లాడుతున్నాను.
నాకెందుకు నువ్వు అమ్మ గురించే మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. మీ అమ్మ గురించి అనే ధైర్యం నాకెక్కడుందే? మీ అమ్మది బుసలు కొట్టే తత్వం కాదు, ఏకంగా కాటే వేసేస్తుంది. అమ్మా, మీరు ఇన్వాల్వ్ కాకండి. వాళ్ళేదో అమ్మమ్మ మనోరాలు, వాళ్ళ సంగతి వాళ్ళని వదిలేయండి. అవునండి, ఎవరితోనైనా సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం చెప్పలేరంట కదా? కళ్ళు నిజం చెప్తాయంటారు, నిజమేనానండి? నేను ఆవిడని సూటిగా చూసి చెప్పాలో చాటుగా ఉండి మాట్లాడాలో అర్థం కాక అడుగుతున్నాను. ఇవాళ వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. గుణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాలి. నిజం చెప్పమంటే అతని కళ్ళు ఏం చెప్తాయో చదవాలి. నా గురించి అతనేం చెప్తాడో, అతని గురించి అతనేమనుకుంటున్నాడో అతని కళ్ళల్లోకి చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా నిజం తెలుసుకోవడం, తేల్చుకోవడం మంచిది. చిట్టి, స్ట్రైట్గా సడన్గా తనతో చెప్పకు. నిదానంగా అంచెలంచెలుగా ఆ అమ్మాయితో నిజం చెప్పు. ఆలోచించుకున్న టైం ఇవ్వు. నువ్వు ఆలోచించి అడుగు వెయ్యి. సరే, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. సో ఇప్పుడు అమ్మగారు నాన్నగారిని కలవడానికి వెళ్ళారన్నమాట. అందులో డౌట్ ఏం లేదు. మమ్మీ విల్ డెఫినెట్లీ మీట్ డాడీ. దాని స్పీడే చెప్తుంది కదా, అది వెళ్ళేది అల్లుడు గారి దగ్గరికే అని. ఆల్రెడీ వచ్చేశాడు. విడిపోవడానికి చాలా తొందరపడుతున్నట్టున్నాడు. ముందే వచ్చి మావికి లేనిపోనివి నూరిపోసి ఎక్కేసి చెప్పి తప్పంతా నాదే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. నిజానిజాలేంటో సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మావయ్య ముందు చెప్పిస్తాను. ఈ పూట అటో ఇటో తేల్చి పారేస్తాను. యాదమ్మా, మావయ్య గారేరి? పెద్దయ్య గారు లేరమ్మా. మావయ్య మళ్ళీ వెళ్ళిపోయారా? మీరిద్దరూ నా కోసం మళ్ళీ వస్తే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను వద్దనుకున్నా, మీకు మీరు వద్దనుకున్నా, ఎవరి దారి వారిదే అన్న నిర్ణయానికి వచ్చి ఉంటే నా గురించి ఆలోచించకండి. ఆ డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసి వెళ్ళిపోండి. లేదు, నేను కావాలనుకుంటే నా కోసం ఒకరిని మరొకరు మరికొన్ని రోజులు భరించాల్సి ఉంటుంది. మీకోసం బయట ఒక సైకిల్ అరేంజ్ చేశాను. మీరిద్దరూ ఒకటిగా ఆ సైకిల్ మీద పొరుగు గ్రామానికి వెళ్ళి అక్కడున్న నా స్నేహితుడికి నేనిచ్చిన లెటర్ ఇచ్చి తిరిగి వాడేమిస్తాడో అది తెచ్చి నాకివ్వండి. పెద్దయ్య గారు ఏదో రాసి ఈ కవర్ ఇక్కడ పెట్టిపోయిండ్రు బాబు. నాకు సైకిల్ తొక్కడం సరిగ్గా రాదు. ధైర్యం చేయొచ్చు, కారైతే నడపగలను. వెళ్తే సైకిల్ మీదే వెళ్ళమన్నారు పెద్దయ్య గారు.
నేనేం పిరికి దాన్ని కాదు. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. పద. ఖచ్చితంగా రానంటుంది. యాదమ్మే సాక్ష్యంగా ఉంటుంది. రానంటే తప్పు నా మీద పడుతుంది. అమ్మా తీసుకోమ్మా. ఆగండి ఆగండి బాబు. రైట్ రైట్ రైట్. తీరు మారుతోందే, పేరు తెలియకుందే, కొత్త కొత్తగుందే ఊరికే. ఎంత దగ్గరున్నా దూరమల్లే ఉందే, నిన్న మొన్న ఇట్టా లేదులే. వావ్, బ్యూటిఫుల్.